మమతా బెనర్జీ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు మమతా ఇంటి వద్ద జై శ్రీరామ్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటు మెంచులుండడంతో సెక్యూరిటీ పెంచారు. ప్రస్తుతం మమత ఇంటి వద్ద పరిస్థితి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళలు ఎవరు జరుగుతున్నారు. కళ, సో మొత్తంగా ఏళ్ల టీఎంసీ పాలనకైతే బ్రేక్ పడింది. ప్రస్తుతం ఏంటి మమత ఇంటి వద్ద పరిస్థితి ఏంటి, అదుపులోకి వచ్చిందా? సతీష్, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇది మమతా బెనర్జీ ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. దీనితో అంటే మధ్యాహ్నం నుంచి 12 గంటలకు ఏదైతే ట్రెండింగ్ అంటే పోలింగ్ సంబంధించినటువంటి వస్తున్నటువంటి రిజల్ట్ ప్రకారంగా ఇప్పుడు నేను ప్రస్తుతం మమతా బెనర్జీ ఇంటి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం అంతా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అంతా కూడా పెంచడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కోల్కతా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అందరూ కూడా అటు మనకు 2 వీలర్స్ తర్వాత 4 వీలర్స్ మీద కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తూ అంటే ఇది భవానీపూరి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉండేటటువంటి ఈ దారి గుండా వెళ్తూ ఉండేటటువంటిది దాదాపు ఒక 2 గంటల నుంచి కూడా ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూడా ప్రొటెక్షన్ కూడా పెంచినటువంటిది. ఇక్కడ దాదాపు మనకు సిఆర్పిఎఫ్ తర్వాత ఇక్కడ స్టేట్ పోలీసులకు సంబంధించినటువంటి బలగాలు కూడా మోహరిస్తున్నారు, ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు దగ్గర ఇక్కడ అంటే లోపల వెళ్ళేటటువంటిది దృశ్యాలు. లోపలికి మనం వెళ్లేందుకు కూడా మొత్తం అంతా కూడా ఫోర్స్ తర్వాత టోటల్ గేట్స్ అంతా కూడా క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇటువైపు నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి నినాదాలు చేస్తూ అటు జై శ్రీరామ్ అంటూ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలతో ఒక్కసారిగా కూడా భవానీపూర్ ఈ పరిసర ప్రాంతాలు దాదాపు ఇది 2 కిలోమీటర్ల మేర కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వస్తున్నారు. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాల మధ్యలో అనుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతానికి మాత్రము భవానీపూర్ హై సెక్యూరిటీ మధ్య అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి సంబరాలు అనుకోవచ్చు, ఇటు బీజేపీ కార్యాలయము ప్రతి ఏరియాలో ఉండేటటువంటి హిందువులు చాలా మటుకు కూడా వారి సొంత కాలంలో వారికి సంబంధించినటువంటి 2 వీలర్స్ లో కూడా సొంతంగా అటు పార్టీ కార్యాలయంతో కాకుండా పర్సనల్ గా కూడా నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ అడుగడుగునా కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం భవానీపూర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీని పెంచడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ నిలబడడానికి కూడా ఇక్కడ వీళ్ళు అంటే అధికారులు కూడా పర్మిషన్స్ కూడా ఇవ్వడం లేదు. మొత్తం మీద మాత్రం చూడొచ్చు కావాలని ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటిది కొంతమంది వెళ్తున్నటువంటి నినాదాలు చేస్తున్నటువంటి ప్రస్తుతము ఇప్పుడు భవానీపూర్కి సంబంధించినటువంటి ఏరియా అంతా అలర్ట్ జారీ చేయడం కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. ప్రతి వాళ్ళని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి వస్తూ ఇలా అంటే ఎదురుగా ఇంటి నివాసానికి ఎదురుగా బీజేపీకి సంబంధించినటువంటి నినాదాలతో బైక్ రైడర్స్ అనుకోవచ్చు, బైక్ మీద వెళ్లేటటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం కనపడుతున్నటువంటి భవానీపూర్ మమత ఇంటి ముందర ఉన్నటువంటి సిచ్యువేషన్. కళ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా చూడాలి అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఇందాక మమత కూడా చెప్తూ కావాలని ఎలక్షన్ కమిషన్ కలిసి ట్రెండ్స్ కూడా తప్పు చూపిస్తున్నారు, పూర్తిగా వచ్చిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ మాట్లాడేది లేదంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏమన్నా మళ్ళీ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ కనిపిస్తోంది, అయినప్పటికీ ఆవిడ చాలా ధీమాగానే కనిపిస్తున్నారు. టీఎంసీ దీనిపై ఒక క్లియర్ గా కూడా ఒక అంటే ప్రెస్ నోట్ ఖచ్చితంగా మాత్రము విడుదల చేసేటట్టు అవకాశం ఉంది. అందరూ కూడా ఎందుకంటే
దాదాపు ఇది పెద్ద కారెన్సీ. ఇటు మనకు బెంగాల్కి సంబంధించినటువంటిది కూడా సాయంత్రం 4-5 వరకు కూడా టోటల్ గా రౌండ్స్ ముగిసే వరకు కూడా కొంత మెజారిటీ అన్నది కూడా ఒక క్లియరెన్స్ వస్తుంది. దానితో ఇప్పటి వరకు కూడా బీజేపీ కూడా అంటే అటు సువేంద్రాధికారి కూడా అడగడం, అంటే ఇక్కడ మీడియా అడగడంతో సువేంద్రాధికారి ఎవరైతే బీజేపీ ప్రతినిధి ఉన్నారో అతడు కూడా చెప్పాడు దాదాపు 50-60% మాత్రమే అయ్యింది, ఇంకా కొంత వెయిట్ చేయండి అన్నటువంటి వ్యాఖ్యలు ఒకవైపు. కానీ మరొక వైపు టీఎంసీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా అంటే కొంత ఓటమి పాలైనటువంటి వాళ్ళు అనుకోవచ్చు, మరికొంతమంది కూడా ఇటు మమతా బెనర్జీ ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరికొంత అంటే ఇక్కడ మనకు దాదాపు ఒక 300 కిలోమీటర్ల దూరంలో కుచేరియా అనేటువంటి ప్రాంతంలో అక్కడ టీఎంసీ సంబంధించినటువంటి కార్యకర్తలపై కూడా అక్కడ కొంత రాళ్లదాడి జరిగింది అన్నటువంటి మాత్రం ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా బీజేపీకి టీఎంసీకి మధ్య కూడా కార్యకర్తల మధ్య కూడా గొడవ జరుగుతుంది అన్నటువంటిది కూడా కుచేరియా అన్నటువంటి ప్రాంతంలో జరుగుతుంది. ప్రస్తుతము బీజేపీకి సంబంధించినటువంటి మెజారిటీ దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఫోర్స్ అంతా కూడా వస్తున్నటువంటిది. దాదాపు మనకు వెహికల్స్ అంతా కూడా భవానీపూర్లోకి ఎంటర్ అవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం అంటే సాయంత్రం వరకు కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అనుకోవచ్చు. చాలా మంది కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా జల్మురి అంటే ప్రధాని ఏదైతే ఒక ప్లేస్ లో జల్మురి తిన్నారు మనకు అంటే మనకు మన సైడ్ వచ్చేసేసి దానికి మురమరాలతో చేసేటటువంటిది అనుకోవచ్చు. ఇక్కడ మనకు పైకి సంబంధించినటువంటిది చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అటువైపు అంటే ఇక్కడ ఇది ఒక 4 వీధులుగా ఉండేటటువంటి ఒక అంటే కూడలి ఎదురుగా మమతా బెనర్జీ నివాసము. కాబట్టి ఏ సందులో నుంచి కూడా కార్యకర్తలు వస్తున్నారు అనేది కూడా కొంత కనిపెట్టడం కష్టము. దీనితో ఇక్కడ దాదాపు ఒక 200 అబౌవ్ ఒక ఫోర్స్ ని కూడా చుట్టూరా ఉండేటటువంటి విలేజ్ ఇక్కడ గల్లీలలో కూడా ఇక్కడ ఫోర్స్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కానీ మొత్తం మీద మాత్రం మమతా బెనర్జీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా పెంచడం జరిగింది. అక్కడక్కడ కొంత చెదురుమదురు సంఘటనలు మాత్రమే జరుగుతున్నాయి అన్నటువంటి మాత్రం సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ కోల్కతా ఈ పరిసర ప్రాంతాల్లో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుతూ ప్రధాని జల్లిమురి ఏదైతే తిన్నటువంటి ప్లేస్ ఉందో అక్కడ 4 స్థానాలు కూడా ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ప్రత్యేకంగా కూడా ఇటు జల్మురి పంచడము, అందరికీ సెలబ్రేషన్ చేయడము, కమలాలు అంటే ఏదైతే లోటస్ ఉందో అదంతా కూడా ఇవ్వడము, డిస్ట్రిబ్యూట్ చేయడము ఇదంతా కూడా ప్రారంభించింది. ప్రస్తుతం అధికారికంగా సువేంద్రాధికారి ఏదైతే పిలుపు ఇచ్చేంత వరకు కూడా సెలబ్రేషన్స్ అనుకోవచ్చు, ర్యాలీలు అనుకోవచ్చు, రోడ్ షోలు అనుకోవచ్చు, అధికారికంగా మరికొద్ది సేపట్లో ఒక కీలక ప్రకటన వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకు ప్రస్తుతము అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇటు ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ చేసేసి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ సెక్యూరిటీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మమతా బెనర్జీ ఇంటి దగ్గర ఉండేటటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ కళ. సో మొత్తంగా మమతా బెనర్జీ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. అక్కడ జయశ్రీరామ్ నినాదాలతో భవానీపూర్ వద్ద చాలా మంది కార్యకర్తలు రావడంతో సెక్యూరిటీ పెంచారు మమతా నివాసం వద్ద. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪಕ್ಕಡತ್ತದ